కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులకు కేటాయించాలని మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించారు. అనంతరం మెమోరాండం సమర్పించడానికి కలెక్టర్ వద్దకు వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎట్టకేకలకు గ్రీవెన్స్ లో కలెక్టర్ వద్దకు వెళ్లి అక్కడ కలెక్టర్కు మెమోరాండం సమర్పణ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కంచర్ల భూపాలరెడ్డి, నోముల భగత్ భేటీ అయ్యి నల్గొండ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులకు కేటాయించాలని మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించారు. అనంతరం మెమోరాండం సమర్పించడానికి కలెక్టర్ వద్దకు వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎట్టకేలకు గ్రీవెన్స్లో కలెక్టర్ వద్దకు వెళ్లి అక్కడ కలెక్టర్కు మెమోరాండం సమర్పణ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కంచర్ల భూపాలరెడ్డి, నోముల భగత్ భేటీ అయి నల్గొండ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకున్నదని, ఈ పథకాలపై కోర్టులో కేసున్నదని తెలియదా? కావాలనే సరైన వాదనలు వినిపించకుండా కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అని తెలిసినప్పటికీ పథకాలను నీరుగార్చడానికే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. నల్గొండ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డబ్బులు తీసుకుని అనర్హులకు ఇండ్లు కేటాయించారని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ట్రైకార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్రు నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైద్ రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, నగర మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, దేపా వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్ల, దొడి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, దండంపల్లి సత్తయ్య, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, రంజిత్, వజ్జ శ్రీనివాస్, జహంగీర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Sorry to disturb you. అన్నీ ఉన్నాయి, ఈ ఇంజక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాని పక్కన 13 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, భూమున్నోనికి భూములు ఇచ్చి అవి తీసుకొని అలా సబ్స్టేషన్ వేయొచ్చు కదా. ఈ పేదోడికి 20 ఎకరాలు ఉన్న భూమి ఉన్నోనికి పుచ్చుకోవాలి, ఎస్సీది 20 గుంటలు ఉన్నోనికి పిఓటి పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ రికార్డ్ చెక్ భూబాటిల్ ఎప్పుడు తీసేసి మన తీసిరా చెక్
1 year కింద ఏముందో చూడండి, 2 years బ్యాక్ ఏముందో చూడండి. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ఆడ 13 ఎకరాల భూమి ఉంది సార్. ఒకటి కాలువ ఉడిపి ఎకరం కంప్లీట్ చేసుకొని అలా తోటేసుకుని ఒక ఆయన ఆల్రెడీ ఆయనకు 12 ఎకరాలు 13 ఎకరాల సొంత భూమి ఉంటుంది. ఆయన 4.5 ఎకరాల భూమి కంప్లీట్ చేసుకున్నాడు, గవర్నమెంట్ భూమి. ఆయనకు మీరు అది ఇచ్చింది. అట్లాంటివి క్యాన్సిల్ చేసి పేదోళ్ళకి ఇవ్వండి. అలా ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ. రేవంత్ రెడ్డి ఒకవైపు పేదలు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ తెలంగాణ రాకముందు పెత్తందారుల ఇంట్లకు వాళ్ళ ఇండ్లు తాకట్టు పెట్టి మరి వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటే కేసీఆర్ గారు ఇది జరగొద్దని చెప్పి పేదలు సంతోషంగా ఉండాలని ప్రారంభించినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో తులం బంగారంతో 1,116,000తో పాటు తులం బంగారం ఖచ్చితంగా ఇస్తా అని హామీ ఇచ్చి నేడు కళ్యాణ్ లక్ష్మి తీసుకుంటూ మా తులం బంగారం ఏమైందని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నందుకు అసలు ఈ కళ్యాణ లక్ష్మినే బొందబెట్టాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాని తర్వాత కౌంటర్ ఏమని హైకోర్టు ఎన్నిసార్లు అడిగినా కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఒకవైపు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, కానీ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కౌంటర్ దాఖలు చేయకుండా ఈరోజు పేదల పక్షాన నిలబడకుండా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా బంద్ చేయాలని చూడడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదొక్కటే కాదు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి నల్గొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి సాగర్ మాజీ శాసనసభ్యులు శ్రీ భగత్ గారు, మిగతా సీనియర్ నాయకులందరి నేతృత్వంలో ఇలా మరి నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి, కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే దుర్మార్గమైన కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారో ఆ కుట్రలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకాలను మరి రద్దు చేసే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారి పత్రికా సమావేశాన్ని సెక్రటరియట్లో చూశాను. నిజంగా పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి ఓకేనా పెట్టి ఓకే తమ్ముడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి మోసపూరితమైనటువంటి ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా కోర్టుల ద్వారా కేసులు వేయించుకొని దానికి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం పోకుండా కేసుల ద్వారా ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్న దానికి నిదర్శనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్కీము మరి ఎంత విలువైందో, ఆడబిడ్డలకు ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబానికి ఆ 1,116,000 రూపాయలు ఎంత విలువైనయో పెళ్ళిళ్ళు చేసినటువంటి ఆడబిడ్డలకు తెలుసు. మరి గత డ్రా తీసి ఆర్డీఓ గారి కలెక్టర్ గారి సమక్షంలో లిస్టు తయారు చేస్తే ఆ లిస్టు పక్కకు పెట్టి ఇవాళ దగ్గర 250కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లని 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఈరోజు కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ మీ చేత డ్రా తీసినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో వారికే ఇవ్వాలి.
వారికి ఇవ్వకుంటే ఊరుకునేది లేదు. ఏవైతే 131కి సంబంధించినటువంటి ఏవైతున్నాయో అవి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కానీ, మరి అదేవిధంగా నల్గొండలో రోడ్ల విస్తరణలు చేసినప్పుడు ఎక్కడైతే ఇండ్లు కోల్పోయినరో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 130ని మరి కలెక్టర్ ఇచ్చిన దానికి కూడా దిక్కు లేకపోతే, గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి వాటికి కూడా కలెక్టర్ గారు పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కూడా దిక్కు లేకపోతే, ఆ కలెక్టర్ గారు పెట్టినటువంటి దాన్ని కూడా 3 లక్షలకు 4 లక్షలకు ఇవాళ అమ్ముకుంటే ఎంత దుర్మార్గమో కాంగ్రెస్ పార్టీ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేస్తుండ్రో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి వెంటనే ఎవరికైతే ఆ 250కి సంబంధించినటువంటి మళ్ళీ వార్డు వైజ్గా డ్రా తీసి